అండి బేగమ్స్ గార్డెన్ అండి. నేను గార్డెన్స్ చేస్తానండి, కుకింగ్ చేస్తాను, తర్వాత ఏమో పాట్ పెయింటింగ్, సమ్ ఆర్ట్స్ అన్నీ కూడా చేస్తానండి. నేను ఈరోజు వినాయక చవితి కదండి, మీరందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను బాగున్నానండి, మీరందరూ కూడా బాగుండాలి. తర్వాత ఏంటంటే ఈరోజు మనం ఒక స్వీటు ఒక హాట్ చేసుకుందామండి. స్వీట్ ఏంటంటే అండి, ఈ శనగపప్పు పచ్చి శనగపప్పు ఉడకబెట్టి బూర్లు చేస్తారండి. అవి చేస్తానండి. అందుకని శనగపప్పు నానబెట్టి పెట్టానండి. ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టి ఉడికిస్తానండి 2-3 విజిల్స్ వచ్చేటప్పటికి. అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనము స్వీట్ కార్న్ కొద్దిగా మనం మిక్సీలో వేసుకుందామండి హాట్ చేయడానికి. నూనె కూడా ఆన్ చేస్తాను. నూనె కూడా కాగుతూ ఉంటుంది, మెల్లిగా నూనె కూడా కాగుతూ ఉంటుందండి. ఇటేమో కుక్కర్లో పచ్చిశనగపప్పు పెట్టానండి స్వీట్ కోసం. ఇది పచ్చిశనగపప్పు పెట్టానండి స్వీట్ కోసం. ఇదేమో నూనె పెట్టానండి. మనం స్వీట్ కార్న్ వడలు వేసుకుందామండి. మనం ఈలోగా మిక్సీలో వేసుకుందామండి స్వీట్ కార్న్. కొద్దిగా ఉప్పు వేసుకోండి నూరుకునేటప్పుడు. ఇదిగోండి నా కిచెన్ అంతా చూసారు ఎలా ఉందో. బాగా పెట్టుకున్నానా లేదా మీరు అందరు చెప్పండి. మిక్సీ సౌండ్ వస్తుందేమో అండి, సారీ. వేస్తున్నాను, ఈ స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఇదిగోండి, ఇందులో కొద్ది పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవి వేస్తున్నానండి. ఇదిగోండి మా చెట్టుది కోసుకొచ్చిన కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అండి. ఎప్పుడు కూడా ఫ్రెష్ది. చెట్టు వెనకాలే ఉంచండి, పొయ్యి దగ్గర వెనకాలే ఉంది. అది కోసుకొచ్చి నేను వేస్తూ ఉంటాను అన్నమాట ఫ్రెష్గా. ఇందులో టైట్గా ఉంది, ఇందులో కలుపుకుందామండి మనం. ఇదిగోండి స్వీట్ కార్న్ ఉప్పు వేసి నూరానండి. దాంట్లో కొద్ది పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసానండి. ఉప్పు వేసి నూరుకున్నానండి. మనం ఇది వేసుకుందామండి. శనగపప్పు 4-5 విజిల్స్ వచ్చి ఉడికిన తర్వాత చల్లారాలండి. చల్లారిన తర్వాత దాంట్లో బెల్లం వేసి అది ఇచ్చేయాలంట. ఆ టైం పడుతుంది, అందుకని కుక్కర్ చల్లారేటప్పటికి మనం ఇవి వేసుకుందామండి. సరేనండి, వేస్తానండి. ఉప్పు సరిపోయిందో లేదో చూస్తానండి నేను. సరిపోయిందండి. మేము కొద్దిగా సప్లైనే తింటాం, కొద్దిగా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి, ఎవరి ఇష్టం వాళ్ళది. కుక్కర్ కొద్దిగా స్లో చేసేస్తానండి, సౌండ్ వస్తుంది. మనం ఈలోగా వేసుకుందామండి. అది చల్లారిన తర్వాత ఏం చేయాలని చూపిస్తానండి. ఇదిగోండి వేస్తున్నానండి. నేను మామూలుగా వడలు వేసినా ఏ వేసినా ఇలా చేతితో వేసేస్తానండి. మీరు మరి అది కొంతమంది క్లాత్ మీద వేస్తారు, కొంతమంది వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు వేసుకుంటారండి. కానీ మీరు అన్నీ నేను బాగా చేస్తున్నానా లేదా, ఎలా చేస్తున్నాను, ఏమన్నా తప్పులు ఉన్నా కూడా మీరు దాన్ని నాకు చెప్పండి, సజెషన్ ఇవ్వండి. చూద్దాం నూనె కాగిందో లేదో. కొద్దిగా నూనె కాగాలండి, ఇంకాను కొద్దిగా కాగిన తర్వాత వేద్దామండి.
నేను ఈలోగా చేయి కడుక్కొస్తాను కొద్దిగా. కుక్కర్ చల్లారదండి, పక్కన పెట్టేద్దాం దీన్ని. ఇది దీంట్లో ఏంటంటే అండి, ఆ పప్పు ఉడికిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలి. అందుకని చల్లారేటప్పటికి బెల్లం తీసి పెట్టుకుంటానండి, కొద్దిగా జాంగ్రీ ఇక్కడ పెట్టుకుంటాను. కుక్కర్ చల్లారిన తర్వాత మనం అందులో బెల్లం కలపాల్సి వస్తుంది. చల్లడానికి పైన టైం పడుతుందండి. ఈలోగా మనం వడలు వేసేసుకుందామండి. వడలు వేసుకుందామండి ఈలోగా మనం. ఇదిగోండి, ఈలోగా మనం వడలు వేసేసుకుందామండి. మా చిమ్నీ సౌండ్ వస్తుందేమో, మీకు డిస్టర్బెన్స్గా ఉందో ఏమో తెలీదు. నా సౌండ్ వినపడుతుందో లేదో కూడా తెలియదు, మీరు కమెంట్స్లో పెట్టండి. నేను మామూలుగా చేత్తో వేస్తానండి. అందరూ వాళ్ళు వేసినా ఏ వడేసినా సరే, కొంతమంది క్లాత్ మీద వేస్తారు, కొంతమంది ఎవరిష్టం వాళ్ళదండి. నాకు ఇలా కన్వీనియంట్గా ఉంటుంది, నేను ఇలా వేసేస్తాను. లాస్ట్ వినాయక చవితికి మా పిల్లలందరూ ఉన్నారండి, అన్నీ చేసుకున్నాం చక్కగా, అన్ని వెరైటీస్. ఇప్పుడు మేము నలుగురుగా ఉన్నాం కాబట్టి ఏదో సింపుల్గా చేస్తున్నానండి. ఈ వేగడానికి టైం పడుతుందండి. ఈలోగా కుక్కర్ చల్లారిందో చూస్తానండి, నేను కుక్కర్ చల్లారిందో చూస్తాను. ఇటు చూపించి ఈలోగా మనం ఇది చల్లారితే జాంగ్రీ వేసి ఉడకపెడదాం. జాంగ్రీ దీంట్లో వేసి మెత్తగా ఉడకబెట్టాలన్నమాట. ఇదిగోండి, జాంగ్రీ దీంట్లో వేసి మెత్తగా ఉడకాలి. జాంగ్రీ అంతండి, ఒక గ్లాస్ పప్పు వేస్తే ఒక గ్లాసు జాంగ్రీ వేసుకోవచ్చండి. స్వీట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కొద్దిగా 1.5 వేసుకోవచ్చండి, వాళ్ళ ఇష్టం అండి అది. దూరం ఇదిగోండి, కొద్దిగా అందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేస్తాను నేను. శనగపప్పు ఉడికిన తర్వాత జాంగ్రీ వేసి కొద్దిగా ఎండు కొబ్బరి వేసి మళ్ళీ పొయ్యి మీద పెడతానండి. ఇదిగోండి, మళ్ళీ పొయ్యి మీద పెడుతున్నాను నేను. ఇది చూడవచ్చు, అది చూడవచ్చు, రెండు చూడవచ్చు కదా, అందుకని. ఇది కూడా అవ్వాలి కదా. ఇదిగోండి, ఇది ఇందులో కలిసిపోయి మెత్తగా బాగా ఉడికిపోయి పాకంలా తయారవుద్దండి. పప్పు కూడా మెత్తగా అయిపోద్ది, ఉడుకుతూ ఉడుకుతూ ఇలా చేస్తూ ఉంటే మెత్తగా అయిపోద్ది. జాంగ్రీ కూడా మెత్తగా అయిపోద్ది. ఒకసారి పప్పు గుత్తితో నలుపుదామండి మనం. ఇదిగోండి, దీంతో ఇలా మెత్తగా నలిపేస్తే మెత్తగా అయిపోద్దండి. ఇది పూర్ణాలకి లోపల వేయడానికండి. కొంతమంది బొబ్బట్లు కూడా చేస్తారు, నేను బూరెల కింద వేస్తానండి. ఓకేనండి. ఇది కూడా చల్లారాలండి. ఇది చల్లారాలి. మళ్ళీ మినపప్పు కూడా నూరుకోవాలి మనం, ఎందుకంటే మనకు కావాలి కదా బూరెలు వేసుకోవడానికి, దానికోసం. ఇంకోటి కాలాలండి అవి. ఇది వేగుతూ ఉంటుందండి. ఈలోగా నేను మినపప్పు పట్టుకుంటాను మిక్సీలో,
ఎందుకంటే ఈ బూర్లకి పైన ఇది కావాలి కదా, పిండి కావాలి, బూర్ల పిండి. దోశల పిండే బూర్ల పిండి కింద వస్తుందండి. దోశల పిండి కొద్దిగా చిక్కగా పెట్టుకుందాం అనుకోండి, ఇది నేను చూపిస్తానండి ఎలా చేయాలి. దోశల పిండి వేసుకుంటాను, ఈలోగా నేను మినప్పిండి వేసుకుంటానండి. తింటాను మినప్పిండి. మినప్పిండి పప్పు రెండు బియ్యము మినప్పిండి మినపప్పు నానబెట్టి పెట్టానండి. ఇది నేను మిక్సీలో వేసుకుంటానండి. కొద్దిగా ఎక్కువ వేసుకుంటానండి, నాకు దోశలు కూడా పనికి వస్తుంది. కొద్దిగా ఏమో దీనికి వాడుకుంటాను, కొద్దిగా ఏమో నేను రేపు పొద్దున్న దోశలు పనికి వస్తుందండి, ఎక్కువ వేస్తున్నాను. నాకు ఎంతో అక్కర్లేదు, ఒక గిన్నె నిండా ఉంటే సరిపోతుంది, కొద్దిగా ఉంటే సరిపోతుందండి నాకు. సరే 1 minute. చూస్తానండి, ఇంకొద్దిగా నలగాలి, కొద్దిగా నలగాలి, నీళ్ళు పోస్తానండి. ఇంకోసారి వేసుకున్నామండి.